దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 2 డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యాకోబు పత్రిక 1 అధ్యాయము 12 వచనము. జేమ్స్ చాప్టర్ 1 and verse 12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన సహించువాడు ధన్యుడు. ఇది చాలా ముఖ్యమైన మాట. శోధన తప్పించుకున్నవాడు అని రాయబడలేదు, శోధనను సహించువాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అతడు శోధనకు నిలిచిన వాడై, దేవుడు మనలను శోధన విషయమై ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, మనము శోధన వచ్చినప్పుడు పారిపోక శోధనను సహించాలి. ఎందుకంటే శోధనను నువ్వు దాటి వెళ్తావు, శోధనను గెలుచుకొని ముందుకు వెళ్తావు, నీవు జయిస్తావు. కనుక నీవు సహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో వస్తున్న ప్రతి శోధన ఒక అర్థం ఉంటుంది, ప్రతి శోధనకు ఒక ప్రతిఫలం ఉంటుంది శోధన అయిన తర్వాత. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడైపోతాడు. యోబు భక్తుడు, యోబు గ్రంథంలో రాయబడ్డది, శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె మారుతానంటున్నాడు. ఐ విల్ బికమ్ లైక్ ఆయన ప్రెషస్ గోల్డ్. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజలకు శోధన వచ్చిన తర్వాత గెలుపును చూశాము. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, సో ఎప్పుడైతే నీవు శోధనను తప్పించుకోక శోధనను సహిస్తావో నీవు గెలుస్తావు, కాబట్టి ధన్యుడు అవుతావు. శోధన సహించేవాడు ధన్యుడు అంటే అర్థం ఏంటి? నువ్వు శోధనను సహించిన తర్వాత నువ్వు ఏమైతే పొందుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు ధన్యుడువు. కాబట్టి నీ జీవితంలో శోధన యొక్క కొలత ఎంత ఉంటుందో అంత ప్రతిఫలం, అంత బహుమానం కూడా నువ్వు పొందుకుంటావు. కాబట్టి శోధన వచ్చినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకొని, డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ప్రమోషన్ ఇన్ మై లైఫ్, డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ రివార్డ్ ఇన్ మై లైఫ్ అని మనము శోధనను సహించాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. జేమ్స్ చాప్టర్ 1 and I'm reading verse 12. Blessed is the man that endureth temptation, for when he is tried, he shall receive the crown of life which the Lord hath promised to those who love him. He will receive the crown of life. Not only he will be blessed, but also receive the crown of life. ఈ భూమి మీద నువ్వు జీవితంలో ప్రమోషన్ లేక దీవెన పొందుకోవడం మాత్రమే కాదు, జీవ కిరీటం కూడా, మనకు ఉంచబడిన జీవ కిరీటం కూడా పొందుకుంటాము. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, షద్రక్, మెషక్, అబేద్నెగో దేవుడే దేవుడు, మీ దేవుడే దేవుడు అని రాజు ఎలా చెప్పగలిసాడండి? వారు శోధనను సహించారు, శోధనను భరించారు. యేసు ప్రభువారు 4వ వ్యక్తిగా వారి మధ్య కనపడినప్పుడు రాజు దిగ్గున లేచి మీ దేవుడే నిజమైన దేవుడని పలికాడు. చూసారా, శోధన సహించుట ఎంత ధన్యతకు దారి తీసిందో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. జీవితంలో ఈ ప్రయాణంలో అనేకమైన పరిస్థితి కూడా వెళ్తూ ఉంటాము. ఎందుకు ఇలాగైంది, ఎందుకు అలాగవుతుంది నా జీవితంతో, ఎప్పుడు నా జీవితం ఇలాగే ఉంటుందని నీవు ప్రశ్నించక శోధనను సహించడం నేర్చుకో. నువ్వు జయిస్తావు, ప్రతి శోధన నువ్వు జయిస్తావు అని దేవుని వాక్యంలో రాయబడ్డది. నువ్వు సహింపదానికంటే ఎక్కువగా నిన్ను శోధింపనీయుడు నీ దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు, హీ విల్ నాట్ మేక్ యూ బి టెంప్టెడ్ మోర్ దెన్ యూ క్యాన్, హీ నోస్ యువర్ లిమిట్.
చాలాసార్లు నువ్వు అనుకుంటావు, ఐ కాన్ బేర్, ఐ కాన్. నో, నో. నువ్వు తట్టుకోలేనంత శోధన నీకు ఆయన రానివ్వడు. దుష్టుడు ప్లాన్ చేసిన ఆయన రానివ్వడు. చదవండి 1 కొరింథీ 10:13 మీకు అర్థమవుతుంది ఆ మాట. దట్ గాడ్ పుట్స్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందండి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్పబోతున్నాను? శోధనను నువ్వు జయిస్తావు, అందుకే సహించమంటున్నాడు దేవుడు. హిందీ में पढ़ेंगे। याकूब का पत्र उसमें पहला अध्याय और 12 वचन पढ़ रहे हैं। धन्य है वो मनुष्य जो परीक्षा में स्थिर रहता है, क्योंकि वह खारा निकल कर जीवन का वह मुकुट पाएगा जिसकी प्रतिज्ञा प्रभु ने अपने प्रेम करने वालों को दी है। प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते हैं। धन्य है वो मनुष्य जो परीक्षा में स्थिर रहता है, गिर नहीं जाता है, पीछे नहीं हटता है, भागता नहीं है। स्थिर रहना चाहिए। कैसे भी परीक्षा आपकी जिंदगी में आए, आपके घर के अंदर आए, घर के बाहर से आए, आपकी कलीसिया में से आए, आपको स्थिर रहना चाहिए। ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. అంటే కంపల్సరిగా దీని అర్థం ఏంటి తెలుసా అండి? శోధన వచ్చిందంటే నీ జీవితంలో గొప్పతనం కూడా వచ్చుచున్నది. అది నువ్వు సహిస్తేనే ఆ గొప్పతనంలోకి నువ్వు వెళ్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, మా జీవితంలో నాయన తల్లి మాకు వచ్చి శోధన ఎలా ప్రాసెస్ చేయాలో చాలామంది మేము తెలియక ప్రభా, మేము దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం, శోధనకు విరోధంగా ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవు నాయన. శోధనను సహించువాడు ధన్యుడు ప్రభా. ప్రతి ఒక్కరు ఈ ఆరాధనలో వారు ఎటువంటి శోధనలు ఉన్నారో ప్రభా, వారు సహిస్తుండగా ఆ శోధన యొక్క విధి తగ్గిపోతుందని దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. కొంతమంది నాయన మేము తట్టుకోలేము, మేము భరించలేము, మా వలన కాదని ఉన్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. శోధనతో పాటు తప్పించే మార్గం కూడా నువ్వు పెట్టావు తండ్రి. ఆ తప్పించే మార్గం నుంచి నీ బిడ్డలందరూ తప్పించబట్టు కృప దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రం. బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సబ్జెక్ట్, ప్రతి విషయం బాగా చదువుకుంటూ సాయం చేయండి నాయన. ఆ విధంగా ప్రభా నాయన ఈ సమయంలో రక్షకుడా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి మీరు అందరినీ కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ, ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇస్లామిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధం చేసేవారు మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.